బయట జనం ఏం మాట్లాడుకుంటారంటే రవితేజ గారు ఈ సినిమా సంక్రాంతికి రావాల్సిందే అన్న కండిషన్‌తోనే ఈ సినిమా లేదు లేదు అట్లా ఒప్పుకున్నారు. ఏం లేదండి. ఎందుకంటే బిఫోర్ యాక్చువల్‌గా డేట్స్ కూడా వేరే మూవీస్ డేట్స్ కూడా షఫల్ అయినాయి కదా. సో మేము మామూలుగా ఈ సినిమా ఆ టైంలో అయితే దే విల్ ఎంజాయ్ మోర్ అని, హ్మ్. అంతే తప్ప. సంక్రాంతి అంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి సార్ సంక్రాంతితో? చాలా నాకైతే బేసిక్‌గా చాలా తక్కువే సార్. నేనంటే ఎప్పుడు ఊళ్ళల్లోకి వెళ్ళి అదే కొండ మీద నేను పుట్టింది పెరిగింది కదా. సో నాకు ఆల్మోస్ట్ అంటే ఆ టైంకి భోగి చేసుకోవడం అంటే కానీ సినిమా రిలేటెడ్ ఎక్కువ ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువే. అంటే సినిమాలకి అంటే సంక్రాంతి అనగానే జనం సినిమా గురించి ఆలోచిస్తుంటారు కదా. అంటే మీ అదే కాలేజ్ డేస్ కాలేజ్ డేస్ నుంచి స్టార్ట్ అయింది సినిమాలు చూడడం. అప్పుడు ఇంక నేను ఎవ్రీ ఫ్రైడే ఇంకా నాకు సంక్రాంతి లాగా. సో అందుకని అది అండర్లైన్ నాకు ప్రతి ఫ్రైడే ఒక కొత్త సినిమా, తెలుగు అయినా తమిళ అయినా మలయాళం తెలుగులో డబ్ అయినా సరే ఎనీ ఫిలిం సినిమా రిలీజ్ అవుతుందంటే ఇంకా అది ఫెస్టివ్ మూడ్ లాగా అయిపోద్ది నాకు. సో అందుకని సంక్రాంతిని స్పెషల్గా నేను ఈ సినిమా అనేది. అంటే మీకు బాగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదిరా అనిపించిన సినిమా ఏంటండి? బాహుబలి. బాహుబలి. అంతకుముందు అంటే డైరెక్టర్ కాకముందు కాలేజ్ డేస్లోనా నిన్నే పెళ్ళాడతా బాగా ఇష్టం. టైటానిక్ అంటే మా ఇట్లా అయిపోయింది ఒకసారిగా సినిమా చూసి, సినిమా ఎలా ఉంటుందా. సినిమా అయిన తర్వాత బస్సు ఎక్కి వెళ్తుంటే కూడా ఐఎమ్ క్రయింగ్, జాక్ చచ్చిపోకుండా బతుకుంటే బాగుండు, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ సినిమా. 7G రెయిన్బో కాలనీ. రైటర్గా పెన్ను పట్టుకొని పుస్తకం మీద 4 అక్షరాలు రాయడానికి మిమ్మల్ని వెనకుండి నడిపించిన సినిమాలు కానీ రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరండి? అంటే చూసిన సినిమాలే సార్, రకరకాల సినిమాలు. అదే ఒక్కొక్క సినిమాని 10, 15, 20 సార్లు చూసేసి అందులో డైలాగ్స్ అన్ని గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం, అంటే విపరీతం లవ్ క్రియేట్ అయిపోయింది. అంటే ఇలా ఒక సినిమా లేకపోతే ఒక టెక్నీషియన్ కాదు కానీ ఓవరాల్గా. సో బేసిక్గా తిరుపతిలో ఉంటే ఏమవుతుందంటే మీకు తమిళ్ ఫిలిమ్స్ కూడా వస్తూ ఉంటాయి, మలయాళం ఫిలిమ్స్ వస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా సినిమాలో అంటేనే లవ్ స్టార్ట్ అయిపోయి ఆ సినిమాని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో అది నన్ను కొంచెం నేనేమి అంత గొప్పగా కూడా ఏం ఎక్కువ చదువుకుని కూడా అంటే ఓకే రీజనబుల్ కానీ. సో అది నన్ను ఎక్కువ పుష్ చేసింది. అండ్ మ్యూజిక్ ఎక్కువ వింటాను ప్రతిరోజు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ వరకు మ్యాక్సిమం మ్యూజిక్ లేకుండా ఒక రోజు కూడా ఉండదు. సో ఆ మ్యూజిక్ వింటా రాస్తాను, అది చాలా ట్రిగ్గర్ చేస్తుంది.